నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. ఇప్పుడు ఎక్కడ చూసినా వింటున్నా చావా సినిమా గురించే డిస్కషన్ నడుస్తోంది. అసలు చావా సినిమాలో ఏముంది? పిల్లల నుంచి పెద్దల వరకు ఎందుకంతగా ఎమోషన్ అవుతున్నారు? ఔరంగజేబు సంభాజీ మహారాజ్ని ఎలాంటి ఇబ్బందులకు గురిచేశాడు? ఎలాంటి చిత్రహింసలు పెట్టాడు? 39 రోజుల పాటు ఎంతటి బాధను నొప్పిని సంభాజీ భరించాడు? చావా మూవీలో అవన్నీ చూపించారా? చావా ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఔరంగజేబు ఎలా చంపాడు? ఇప్పుడోసారి ఆ వివరాలు చూద్దాం. ముందుగా ఛత్రపతి సంభాజీ మహారాజుకు తక్తాకుల అంటే ఇరాన్లోని నేరస్తులకు ధరించే టోపీ లాంటిది ధరించేలా చేశారు. ఇది ఒక జోకర్ లాగా వివిధ రంగులతో కూడిన వస్త్రం. అతని తలపై బరువైన చెక్క టోపీ ఉంచారు. అతని మెడలో ఒక భారీ చెక్క దిమ్మెను వేశారు. దానిపై పెద్ద భారం వేయబడింది కూడా. అతని చేతులు ఆ దిమ్మెకు బంధించబడ్డాయి. ఆ చెక్కకు గంటలు కూడా కట్టారు. అతని చేతులు మరియు శరీరంపై భారీ ఇనుప గొలుసులు ఉంచారు. అప్పుడు ప్రతి క్షణం సంభాజీ మహారాజ్ మరియు కలాష్ హింసించబడ్డారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా హింసించడం మొదలు పెట్టారు. మహారాజ్ మరియు కవి కలాష్ పై రాళ్లు సైతం రువ్వారు. ఆ తర్వాత డ్రమ్స్ అలాగే ఇతర వాయిద్యాలు పక్కన వాయిస్తూ మహారాజును ఒక మర్రగుజ్జు ఒంటెపై ఊరేగించారు. చాలా రకాల హింసలు అలాగే అవమానాలు కలిగించబడ్డాయి వాళ్ళిద్దరికీ కూడా. సంభాజీ మహారాజుని దర్బార్లో ప్రవేశపెట్టినప్పుడు అతడు పూర్తి స్థాయిలో రక్తసిక్తమై ఉన్నాడు. అంత బాధను భరించి కూడా ఔరంగజేబు ముందు సంభాజీ మహారాజ్ తల వంచలేదు. అతను ఔరంగజేబుపై గర్జించాడు, గాండ్రించాడు. అదే రాత్రి వేడి ఇనుప కడ్డీలు మహారాజ్ కళ్ళలోకి నెట్టబడ్డాయి. అతన్ని అంధుణ్ణి చేశాయి. అంతేనా, పాశవికంగా అతని చేతులు నరికివేయబడ్డాయి. మరియు కవి కైలాష్ నాలుక కత్తిరించబడింది. ఆ తరువాత ఆత్మాభిమానం మెండుగా కలిగిన సంభాజీ మహారాజ్ ఆహారాన్ని త్యజించాడు. తరువాతి 15 నుంచి 20 రోజులు సంభాజీ మహారాజ్ ఊహించలేని హింసను భరించాడు. ఆయన చర్మం ఒలిచివేయబడింది. మొత్తం 39 రోజుల పాటు దారుణమైన నొప్పిని జగదాంబే అనే నినాదంతో ఆ నామ స్మరణతోనే భరించాడు. అప్పుడు సంభాజీ మహారాజ్ తల కత్తితో నరికివేయబడింది. తలను వేరు చేసిన తర్వాత దానిలో గడ్డిని నింపి నగరం చుట్టూ ఈటపై ప్రదర్శించబడింది. అప్పుడు సంభాజీ మహారాజ్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేయమని ఆదేశించాడు. ఆయన మృతదేహాన్ని తులాపూర్ సమీపంలో పడేశారు. పర్వతంలా మృత్యువును గర్వంగా స్వీకరించిన ఇటువంటి రాజు బహుశా చరిత్రలోనే లేడు, ఉండడు. హృదయాన్ని కదిలించే చిత్రహింసలు ఉన్నప్పటికీ సంభాజీ మహారాజ్ మరణాన్ని అంగీకరించలేదు. కానీ ఔరంగజేబుకు ఎప్పుడూ నమస్కరించలేదు. మన చరిత్ర అటువంటి వీరయోధుల రక్తంతో తడిసిపోయింది, ఆ ప్రాంతమంతా. అయితే అది సినిమా మాత్రమే కాదని మనం గుర్తుంచుకోవాలి. ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి అమేయమైన త్యాగం చేసిన మన పూర్వీకుల జీవితం. కొందరు మతం మారడం, అలాగే ఆక్రమణదారులను ఆరాధించడం, అధర్మాన్ని అనుసరించడం ఇవేవీ చేయకపోవడం వల్ల వాళ్ళు చరిత్రగతిలో వాళ్ళు వీరులై, మహాసూరులై, భరతజాతికి పట్టుగొమ్మలై చివరికి మరణాన్ని స్వీకరించారు. మనం జీవిస్తున్నాం, అత్యంత పురాతన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాం. అంటే అది మన పూర్వీకుల త్యాగాల కారణంగానే, ఆ ఫలితంగానే అని బాగా గుర్తుంచుకోవాలి. ఆనాటి వారెవరూ కూడా అధికారం కోసం, డబ్బు కోసం లేదా జీవితంలోని ఇతర ఆనందాల కోసం మతం మారలేదు. కేవలం ధర్మం కోసం, అలాగే పవిత్ర హిందూ ధర్మం కోసం మాత్రమే తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించారు, త్యజించారు, అమరులై నిలిచారు. నేటికి వారి గురించి తలుచుకుంటూనే ఉన్నాము అంటే భరతజాతి గొప్పతనాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని నేటి యువత గుర్తెరిగి ప్రవర్తిస్తూ భావి తరాలకు స్ఫూర్తినివ్వాలి.